హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను వీడియోస్ తీక చాలా డేస్ అవుతుంది కదా. సో ఇప్పుడైతే నేను మంచి కుర్తా సెట్స్ అయితే తీసుకొని వచ్చాను. క్వాలిటీ వైజ్ కానీ లుక్ వైజ్ కానీ చాలా బాగుంది. ఫస్ట్ నేను చూపిస్తున్న వచ్చేసి ఆవాసా నుంచి పర్చేజ్ చేశాను. బ్రాండ్ వచ్చేసి అండ్ కలర్ వచ్చేసి ఆరెంజ్ కలరు, లైట్ ఆరెంజ్ కలరు. చాలా బాగుంది ఇదైతే. సో నాకు నచ్చేసి నేను తీసుకున్నాను. మీకు కూడా కొంచెం యూస్ఫుల్ అవుతుందనేసి. నాకైతే ఇది రీజనబుల్ ప్రైస్లోనే వచ్చింది. ఎంఆర్పి ప్రైస్ వచ్చి 1299 ఉంది. నాకైతే అరౌండ్ 450 అలా పడింది. 441 సైజ్ అయితే నేను ఎస్ తీసుకున్నాను. మ్యాక్సిమం నేను ఆవాసానే ప్రిఫర్ చేశాను. 450 కంటే ఏం రావు. సో మీరైతే తీసేసుకోండి ఇది స్టాక్లో ఉన్నప్పుడు. బటన్స్ వచ్చాయి ఇక్కడ నెక్ దగ్గర వచ్చేసి. కొంచెం జూమ్లో చూపిస్తున్నాను. లుక్ వైజ్ అయితే చాలా బాగుంది. హ్యాండ్స్ వచ్చేసి మనకి 3/4 హ్యాండ్స్ ఇచ్చాడు. మనం ఎప్పుడు కుర్తాసే కాకుండా ఇలా కుర్తా సెట్స్ కూడా ట్రై చేస్తే చాలా బాగుంటుంది. ఇదైతే నా ఒపీనియను. సో ఎప్పుడు ఒకేలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇవైతే కొంచెం ఫ్రీగా కూడా ఉంటాయి. మనకి చివరన వచ్చేసి ఇలా కట్ వచ్చింది. దీనికైతే ఎలాంటి లైనింగ్ అయితే ప్రొవైడ్ చేయలేదు దీనికైతే. సో బట్ అయినా కానీ దీనికి ఇది ఎలాంటి ట్రాన్స్పరెంట్ అయితే లేదు. మనకి ఈజీగా మనం వేర్ చేయొచ్చు. సో బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి సైడ్ వచ్చేసి కాలర్ నెక్ ఇచ్చాడు. సేమ్ ఏ ప్యాటర్న్ అయితే ఫ్రంట్ సైడ్ ఇచ్చాడు, బ్యాక్ సైడ్ కూడా అదే ప్యాటర్న్ ఇచ్చాడు. మనకి చాలా 450 కంటే ఏం రావు బయట కూడా. కొంచెం క్వాలిటీ కూడా అంత బ్యాడ్గా వస్తుంది. బట్ ఇక్కడైతే చాలా బాగా వచ్చింది. దీనికి వచ్చిన ప్యాంట్ అయితే ఇది. బట్ కలర్లో అలా కనిపిస్తుంది కానీ ఫోన్లో కలర్ అయితే. బట్ రియల్గా అయితే చాలా బాగుంది. దీనికైతే నడుముకు వచ్చేసి ఇలా ఎలాస్టిక్ ప్రొవైడ్ చేశాడు. నేనైతే మ్యాక్సిమం ఎస్ తీసుకుంటాను ఈ మధ్య అయితే. ఇక్కడైతే ప్యాంట్కి వచ్చేసి ఎలాంటి పాకెట్స్ అయితే ప్రొవైడ్ చేయలేదు. సో ఇలా లైన్స్ లాగా ఇచ్చాడు మనకి ప్యాంట్కి వచ్చేసి. బట్ లుక్ చాలా బాగుంది. లాస్ట్ వరకు అయితే చూడండి. నేనైతే లాస్ట్లో వీడియో కూడా అప్లోడ్ చేశాను. మీకు నచ్చితే మీరు పర్చేజ్ చేయండి. కిందనైతే ఎలాంటి ఎలాస్టిక్ అయితే లేదు. బ్యాక్ సైడ్ ఏం ప్యాటర్ను, ఫ్రంట్ సైడ్ కూడా అదే ప్యాటర్ను. మొబైల్లో అయితే అంత క్లారిటీగా అయితే లేదు వీడియో. అయితే వేర్ చేసినప్పుడు అయితే చాలా కంఫర్టబుల్గా అనిపిస్తుంది. సో అందుకనేసి నేను మీతో షేర్ చేస్తున్నాను. మనకి జూమ్లో కూడా చూపిస్తున్నాను చూడండి. ఫినిషింగ్ అయితే చాలా బాగా నీట్గా ఇచ్చాడు మనకి. సో ఇందులోనే పర్చేజ్ చేయడం చాలా బెస్ట్ బయట కంటే నాకు తెలిసి. అక్కడ క్వాలిటీ కానీ అలా ఏముండదు. ఇక్కడైతే మనం ఈ క్వాలిటీ చెక్ చేసుకొని మనం అలాగే మన సైజ్ కూడా చెక్ చేసుకొని మనం రిటర్న్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చూపిస్తున్నది వచ్చేసి పింక్ కలరు. ఇదైతే నాకు చాలా బాగుంది. కొంచెం ఇది టాప్ వచ్చేసి మనకి కింది వరకు వచ్చింది. పాలిస్టర్ క్లాత్ వచ్చింది మనకి. లైట్ పీచ్ లావెండర్ ప్లస్ పింక్ కలర్ మిక్స్ అయి ఉంటుంది కదా. సో ఆ కలర్ వచ్చింది. ఎంఆర్పి ప్రైస్ వచ్చేసి 1799 ఉంది. బట్ నాకైతే చాలా రీజనబుల్ ప్రైస్లోనే వచ్చింది. ఇది వచ్చేసి నాకు 600 అరౌండ్ 600 పడింది. సైజ్ అయితే నేను ఎస్ తీసుకున్నాను. బ్రాండ్ వచ్చేసి ఇంకా తెలిసిందే కదా, ఆవాస నుంచే పర్చేజ్ చేశాను. మ్యాక్సిమం నేనైతే ఇదైతే లుక్ వైజ్ అయితే చాలా బాగుంది. బట్ క్యామ్ అంతా అబ్జర్వ్ చేయలేదు ఇదైతే. దీనికి వచ్చేసి ఇక్కడ మనకి ఒకటి ఎక్స్ట్రా బటన్ కూడా ప్రొవైడ్ చేశాడు. కాలర్ దగ్గర వచ్చేసి ఇలా మిర్రర్స్ ఇచ్చి ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఇచ్చేసాడు దాని మీద. ఇంకా మొత్తం యాక్సెసరీలో చూసినవి ఇక్కడ చిన్నగా ప్రొవైడ్ చేశాడు. ఇక్కడ వైట్ కలర్ ప్రింటెడ్ వచ్చింది. బట్ ప్రింట్ అయితే పోదు, అటాచ్ వచ్చింది క్లాత్కి వచ్చేసి. హ్యాండ్స్ వచ్చేసి మనకి 3/4 హ్యాండ్స్ ఇచ్చాడు. ఇలా చివరిన వచ్చేసి ఎంబ్రాయిడరీ వర్క్ లాగా ఇచ్చాడు మనకి. బ్యాక్ సైడ్ ఏ ప్యాటర్న్ ఇచ్చాడు, ఫ్రంట్ సైడ్ కూడా అదే ప్యాటర్న్ ఇచ్చాడు. మొత్తము మనకి చివరన కూడా ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఇచ్చాడు. ఇదైతే ఎలాంటి ట్రాన్స్పరెంట్ అయితే లేదు, మనం ఈజీగా పర్చేజ్ చేయొచ్చు మనకి. సో వీళ్ళు ఎటువంటి డౌట్ లేకుండా అయితే పర్చేజ్ చేయొచ్చు. ఇంకా బ్యాక్ సైడ్ కాలర్ నెక్ అయితే ప్రొవైడ్ చేశాడు మనకి. ఇది కూడా నాకు అరౌండ్ 610 అలా పడింది. బట్ రీజనబుల్ ప్రైసే నాకైతే కనుక. ప్యాంట్ వచ్చేసి మనకి పలాజా ప్యాంట్ ఇచ్చాడు. ఇందులో బెనిఫిట్ ఏంటంటే వైట్ కలర్ పలాజా ప్యాంట్ వచ్చింది కాబట్టి మనకి ఏ దానికైనా యూజ్ అవుతుంది. ఇలా కొన్ని దాంట్కి యూజ్ అయ్యే విధంగా తిట్టి తీసుకోండి. నాకైతే మళ్ళీ మ్యాగ్నెటిక్ ట్యాగ్ వచ్చింది. ఇదేంటైతే మ్యాగ్నెటిక్ ట్యాగ్ ఎలా రిమూవ్ చేయాలో మీకు తెలిస్తే చెప్పండి అని చెప్పాను కదా. ఆ మ్యాగ్నెటిక్ ట్యాగ్ అయితే నేను రిమూవ్ చేయించుకున్నాను. ఎక్కడంటే మనం ట్రెండ్స్లోకి వెళ్తే ఇన్వాయిస్ బిల్ చూపిస్తే వాళ్ళు తీసిస్తారు. ముందైతే ఆ ట్యాగ్ అయితే రాలేదు. బట్ కొద్దిసేపు ట్రై చేసిన తర్వాత ట్యాగ్ అయితే వాళ్ళు రిమూవ్ చేశారు. సో మనం ఎంట్రన్స్ అవుతాం కదా, అక్కడే మనం చెప్పేయాలి ఇలా నాకు మ్యాగ్నెటిక్ ట్యాగ్ వచ్చిందనేసి. లేకుంటే వాళ్ళు మళ్ళీ దాంట్లోదే తీసుకున్నారనేసి అనుకుంటుంది. బయటకు వచ్చేటప్పుడు మనకు అలారం కూడా మోగుతుంది. సో మీరైతే ముందే వెళ్ళేటప్పుడు అయితే చెప్పండి వాళ్ళకి ఇలా నాకు మ్యాగ్నెటిక్ ట్యాగ్ వచ్చింది, ఇన్వాయిస్ బిల్ చూపించి వాళ్ళు రిమూవ్ చేస్తారు. అండ్ దీనికి వచ్చేసి ప్లాజా ప్యాంట్ వచ్చింది వైట్ కలర్. ఇదైతే మనకు అన్నిటిలోకి యూజ్ అవుతుంది. సో ఇలా తీసుకుంటే చాలా బెస్ట్ అనిపిస్తుంది నాకైతే.
రిఫరెన్స్ వీడియో యాడ్ చేశాను చూడండి. బట్ ఇదైతే నాకు డ్యామేజ్ వచ్చింది. సో అందుకనేసి నేను రిటర్న్ చేయాల్సి వచ్చింది. డ్యామేజ్ రాకుంటే అలానే పెట్టుకునేదాన్ని. ఇంక అంతే ఈ వీడియో. నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.